నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, వనపర్తి జిల్లా రాజపేట గ్రామ సమీపంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఐఓసీ పెట్రోల్ పంప్ అవుట్లెట్ను రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రమేష్ ప్రారంభించారు. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్, ఐఓసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథులను జిల్లా పోలీస్ శాఖ తరపున ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రమేష్ మాట్లాడుతూ, కేవలం 4 నెలల కాలంలోనే రికార్డు సమయంలో పెట్రోల్ పంప్ అవుట్లెట్ను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేసిన వనపర్తి ఎస్పీని ప్రత్యేకంగా అభినందించారు. పోలీసులు నిర్వహిస్తున్న పెట్రోల్ పంపుల విషయంలో ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉందని, దానిని వమ్ము చేయకుండా నాణ్యత విషయంలో కానీ పరిమాణం విషయంలో కానీ రాజీ పడకుండా అందించి వినియోగదారుల మెప్పు పొందాలన్నారు. ఈ ప్రాంతంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున 47 కోట్ల రూపాయలతో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేసేందుకు స్థలమిస్తే తప్పకుండా వనపర్తి జిల్లాలోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. స్థలం చూయిస్తే వెంటనే ఇదే నెలలో శంకుస్థాపన కూడా చేస్తామన్నారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిడి శ్రీహరితో, జిల్లా కలెక్టర్తో ఇదివరకే స్థల సేకరణ గురించి కూడా మాట్లాడామని అన్నారు. స్థలాన్ని చూయించి మార్కెట్ వనపర్తి జిల్లాలో నెలకొల్పే విధంగా ప్రయత్నిస్తామన్నారు. వీళ్ళు విచ్చేయడం మరియు మార్కెట్ కమిటీ హృదయాలను నిలవాలనే ఉద్దేశంగా ఇచ్చేస్తున్నాం. Petrol bunks, that is very indispensable thing. మరి ఇప్పుడు ఆడిపత్యం లాంటి వారు రావులక మాత్రమే కాదు, మాలాంటి కవుల మనస్సులో కూడా ఉత్తేజాన్ని నింపేటటువంటి శివకుమార్ సార్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన. ఇప్పుడు అందరిలో ఉన్న ప్రోత్సాహం అన్నటువంటి ఊపిరిని నింపినటువంటి ఈరోజు గౌరవనీయులు శ్రీ రమేష్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ డీజిల్ బంక్ సంబంధించి రాబోయే రోజులలో కొత్తకోట వనపర్తి ఒక కారిడార్ ఎస్పీ గారు నాకు ఒక సలహా ఇచ్చున్నారు. మదనాపూర్ నుంచి మనకు మదనాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర వనపర్తి రోడ్ అంటాం మనం. సో ఆ వనపర్తి రోడ్ నుంచి కొత్తకోట వరకు కారిడార్ ప్రపోజ్ చేయమని ఆయననే నాకు ఒక డ్రాయింగ్ గీసేసి ఒక మ్యాప్ గీసేసి ఇచ్చున్నాడు. సో దాన్ని నేను ఇంకా కొంచెం టెక్నికల్గా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చి దాన్ని ఆల్రెడీ ఆర్ఎన్బి మినిస్టర్కి సబ్మిట్ చేయడం అయింది. సో త్వరలో ఈ పెద్ద రోడ్ అవుతుంది, 4 లైన్స్ రోడ్ అవుతుంది. దాంతోపాటు ఈ వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బైపాస్ రోడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. ఆ బైపాస్ రోడ్లో అక్కడ నుంచి టువర్డ్స్ పెబ్బేర్ రోడ్ వరకు అన్ని ఆర్గనైజేషన్స్ అక్కడ ఇక్కడ నుంచి చెప్పుకుంటూ పోతే అక్కడ మన కలెక్టరేట్ తర్వాత ఎస్పీ ఆఫీస్ ఉంది, దాని తర్వాత మెడికల్ కాలేజ్ ఉంది, దాని తర్వాత మన ఈ మధ్యనే కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చినాం, కోర్టు కాంప్లెక్స్ ఉంది, దాంతోపాటు ఇక్కడ జేఎన్టీ ఉంది. చాలా ఆర్గనైజేషన్ల రూట్లో తీసుకొస్తున్నాం. దాన్ని ఇంపాక్ట్ ఇక్కడ డీజిల్ బంక్ పెట్రోల్ మీద చాలా ఉంటుంది. సో ఇవన్నీ క్వాంటిటీ ఇప్పటిదాకా మనల్ని చెప్పినట్లు ఆ రెండు మెయింటైన్ చేస్తారు ఎట్లాగో. సో దాన్ని బట్టి ఇక్కడ సేల్స్ ఇంక్రీజ్ అవుతుంటుంది. దాన్ని జాగ్రత్తగా నడిపి అక్కడ నుంచి వచ్చిన ఆ ప్రాఫిట్తో పాటు ఈ ఆర్గనైజేషన్తో పాటు ఎస్పీ గారి ఆధ్వర్యంలో, పోలీస్ ఆధ్వర్యంలో రాబోయే రోజులలో ఇంకా చాలా జరగాలని ఈ కార్యక్రమానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇట్లా ఈ స్కీమ్స్తో పాటు డీజిల్ బంక్స్తో పాటు వేరే ఆర్గనైజేషన్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, హోంశాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు. మీకు అంతకుముందు 9.5 సంవత్సరాలు ఎట్లా ఉండే, ఈ 20 నెలలు ఎట్లా ఉండే, పోలీస్ డిపార్ట్మెంట్ మా గవర్నమెంట్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చింది. సో దానికి తగ్గట్లుగా మీరు కూడా ఒక్క ఇష్యూ లేకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చేసిన పోలీస్ అధికారులకు అందరికీ ప్రత్యేకంగా నా తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా. దాంతోపాటు ఇప్పటి వరకు మన కలెక్టర్ గారు చెప్పినట్లు ఐఓసీఎల్ అధికారులు ఉన్నారు. सब थोड़ा सुनना है मेरे बात. कैसा भी इधर आया, आपका इंजीनियर्स भी है, आपका टीम पूरा आया. वो महिला समय कैसे 3 लैंड अरेंज किया. इधर थोड़ा वेट करके प्रोग्राम होने के बाद वो लैंड देख के वो भी जल्दी करे तो
आपको बहुत बहुत धन्यवाद देता। सेकंड हाफ में खाना भी अरेंज करता, खाना जाके थोड़ा वनपर्ति देख के वो क्लियरेंस करके जाके मेरा रिक्वेस्ट है वनपर्ति तरफ से वो भी देख लेना। అండ్ ఈ కార్యక్రమానికి వచ్చిన మళ్ళీ మీ అందరికీ మళ్ళొకసారి ప్రత్యేకంగా ఈ పెట్రోల్ పంపు అంటే రిటైల్ అవుట్లెట్ యొక్క శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం రెండింటిలో కూడా ఎమ్మెల్యే గారు పాల్పంచుకున్నారు, కలెక్టర్ గారు కూడా పాల్పంచుకున్నారు. వారు చొరవ తీసుకొని ఈ భూమిని అందించడం, దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయడంలో మీ సహకారం ఎన్నటికీ మరవలేనిది. అలాగే జిల్లా ఎస్పీ గారు ముందుండి నాయకత్వం వహిస్తూ వారి సిబ్బందిని, తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్టర్ అందరికి కూడా తోడ్పాటు అందిస్తూ అత్యంత తక్కువ సమయంలో, బహుశా రాష్ట్రంలోనే ఇది ఒక రికార్డ్ అని భావిస్తున్నాను నేను, 4 నెలల్లో ఒక పెట్రోల్ పంప్ని కమిషన్ చేయడం అంటే మీకు అందరికీ తెలియని విషయం ఏమిటంటే దీనికి సంబంధించి చాలా చాలా లైసెన్సులు ఉంటాయి. పీసో లైసెన్స్ అని, ఫైర్ డిపార్ట్మెంట్ లైసెన్స్, పోలీస్ ఎన్ఓసి, ట్రాఫిక్ రిలేటెడ్, ఇటువంటివన్నీ కూడా అధిగమించి అతి త్వరలో చేయడం అంటే ఇది ఒక మంచి పరిణామం. రాబోయే కాలంలో ఇక్కడ నుంచి ఒక బైపాస్ రోడ్డు కూడా వస్తుంది కాబట్టి ఇది ఇంకా వాణిజ్యపరంగా బాగా మెరుగుపడుతుందని అంటున్నారు. అట్లాగే ఎస్పీ గారి సూచనల మేరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మదనాపురం అంటే వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ నుంచి వనపర్తి వరకు ఒక కొత్త కారిడార్ని 4 లేన్ల రహదారిని నిర్మిస్తే ఇంకా వాణిజ్యపరమైన చాలా చాలా సంస్థలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. వనపర్తి జిల్లాకి మంచి అవకాశాలు, ప్రభుత్వ పరంగా కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం, అట్లాగే ప్రజలకి నిరుద్యోగులకి ఉపాధి కూడా కలిగించే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్ గారిని అడిగాను, ఒక మత్స్య శాఖకు సంబంధించి అంటే ఈ జిల్లా మన మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మత్స్య శాఖలో ఒక దాదాపు 47 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఒకటి కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఒకటి మనకు శాంక్షన్ అయింది. దానిని సేమ్ మన స్నేహ చికెన్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో ఇది కూడా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్ కాబట్టి దీనికి ఒక 10 ఎకరాల స్థలం అవసరం ఉంటుంది. రహదారి కానీ రైల్వే స్టేషన్ కానీ దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్ ఇచ్చినట్టయితే ఆ ప్రాజెక్ట్ ని మేమే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి మేము నిర్వహిస్తున్నాము. అది ఇదే వనపర్తి జిల్లాలో కట్టడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అది పరిశీలించవలసిందిగా కలెక్టర్ గారిని సవినయంగా కోరుతున్నాను. తర్వాత పోలీసు వారి మీద పెరుగుతున్న నమ్మకానికి ప్రతీకనే ఈ పెట్రోల్ పంపుల నిర్వహణ. రాష్ట్రం మొత్తంలో మనం నిర్వహిస్తున్నటువంటి అంటే పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు సంక్షేమం కోసం నిర్వహిస్తున్నటువంటి పెట్రోల్ పంపుల్లో ప్రజల ఆదరణ చాలా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. అది ఐఓసి కానీ, బీపీసీ కానీ, హెచ్పిసి కానీ, ఇటువంటి పెట్రోలియం ఉత్పత్తి చేసి సరఫరా చేసే కంపెనీలు, వీటన్నిటి యొక్క వారి అమ్మకాల గణాంకాలు చూసినట్టయితే, సేల్స్ ఫిగర్ చూసినట్టయితే పోలీసులపై ప్రజలకి ఎటువంటి విశ్వసనీయత పెరుగుతుందో అర్థమవుతోంది. అలాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే మాకు హోంమంత్రిగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పోలీస్ శాఖకి ఎన్నో పేరు ప్రతిష్టలు వచ్చినాయి. భారతదేశంలోనే ఒక ప్రతిష్టగాంచిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ లో తెలంగాణ పోలీసులు ప్రథమ స్థానంలో నిలిచారు. అది మాకెంతో గర్వకారణం. అందరూ కూడా అట్టడుగు స్థాయి నుంచి ఉన్న పోలీసు అధికారులందరూ కూడా ప్రజలకు మమేకమవుతూ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి చిన్న చిన్న సమస్యలన్నీ వింటూ చాలా ఓపికతో వాటిని పరిష్కరించడానికి చేస్తున్న కృషిని రాష్ట్ర పోలీస్ శాఖ తరపు నుంచి వనపర్తి పోలీసు అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. చేసినటువంటి ఇటువంటి పెట్రోల్ పంప్ని ఇండియన్ ఆయిల్ ఏదైతే ప్యూర్ బి పూరా బి అనుకుంటూ క్వాలిటీ అండ్ క్వాంటిటీని, నాణ్యతను మరి పరిమాణాన్ని సక్రమంగా ఇచ్చే విధంగా, ఆ కంపెనీ పేరు నిలబెట్టే విధంగా, పోలీసు విశ్వసనీయతని మరింత ఇనుమడింపజేసే విధంగా ప్రయత్నం చేయాలని మా జిల్లా ఎస్పీ గారు, అంటే మా జిల్లా, నాది కూడా వనపర్తి జిల్లా కాబట్టి మా జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాను. ఇది నడిపించే సిబ్బంది అందరినీ కూడా అలాంటి విశ్వసనీయతతో ప్రజల మన్ననలు చూరగొనాలని, ఎక్కడ ఎటువంటి నాణ్యతలో లోపాలు కానీ, ఎటువంటి భద్రతాపరమైన లోపాలు కానీ తావివ్వకుండా చక్కగా నడిపించాలని చెప్పేసి అందరినీ కూడా ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.